హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో ముల్లంగి చపాతీ ఎలా చేసుకుందామో చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మనకైతే ముల్లంగి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనము ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఇక్కడైతే నేను ఫస్ట్ ముల్లంగిని పైన పీల్ చేసేసి మంచిగా చిన్న చిన్నగా తురుముకోవాలి. అలాగే ముల్లంగి ఆకులను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను ముందుగా తురుము పెట్టుకున్న ముల్లంగిని, అలాగే ముల్లంగి ఆకులని, ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసి అందులోనే కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేసి మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఏమీ అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ముల్లంగిలోనే చాలా వాటర్ ఉంటాయి కదా. వాటర్ ఏమి వేయకుండా డైరెక్ట్ మనం పిండి వేసేసి పిండిని మంచిగా మనకు ముల్లంగి ఆకులు అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ కూడా ఏం అవసరం ఉండదు, జస్ట్ మనకి ముల్లంగిలో ఉన్న వాటర్ తోటే మనం పిండి మొత్తం కలిసిపోతుంది. ఇక్కడ మనం మొత్తం కలిపెట్టుకొని ఒక 10 minutes అట్లా సైడ్కి ఉంచేసుకొని మనం మామూలుగా చపాతీలు ఎట్లా చేసుకుంటాం అలా చేసేసుకుంటే అయిపోతుంది. కొంచెం పొడిపిండి వేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత పల్సగా స్ప్రెడ్ చేసుకునేంత ఉంటే అంత పల్సగా స్ప్రెడ్ చేసుకుంటే మనకు చపాతీ అనేది మంచిగా అంటే ఉడుకుతుంది అనమాట. ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన. చాలా అంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ముల్లంగి వల్ల. ముల్లంగిలో మనకి ఎక్కువ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే విటమిన్ సి కూడా ఎక్కువ ఉంటుంది. మనకి హార్ట్కి సంబంధించిన డిసీజెస్ కూడా ఏమైనా ఉంటే మనకి ప్రివెంట్ చేయడానికి ఈ ముల్లంగి అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే మనకి స్కిన్కి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ రాడిష్. ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఇలా చపాతీ అయితే మనము వేరే డిఫరెంట్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో అని ముల్లంగి చపాతీ అయితే ట్రై చేసిన. నేనైతే ఈ ముల్లంగి చపాతీని పాలకూర పప్పులోకి ట్రై చేసిన. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఇట్లా తింటుంటే మనకి ఇంకా ఇంకా తినాలని అనిపిస్తుంది కదా, అట్లా అనిపించింది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఎట్లా మీకు కూడా ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. ఇక్కడైతే మనము కొంచెం పొడిపిండి వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని స్టవ్ మీద మనకి ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీని మంచిగా లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఎందుకంటే మనకి రాడిష్ అనేది కొంచెం ఉడకాలి కదా లోపల, మనం చిన్న చిన్నగా తురుపుకున్నాం కదా. సో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి చపాతీని మనం కాల్చుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే నేను 2 sides అంటే మనం బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా కాల్చుకోవాలి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఇంకా ముల్లంగితో చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఎలా అంటే ముల్లంగి ఫ్రై, ముల్లంగి చట్నీ. ఒక్కసారి ట్రై చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.